కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంలో సస్పెన్స్ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇవ్వడంతో వ్యవహారం ఢిల్లీకి చేరింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఎదురవుతాయన్న అంశాన్ని ఏఐసీసీ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే బదులు రాజీనామా చేయించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో హైకమాండ్ నేరుగా చర్చించే అవకాశం ఉంది. కొండా సురేఖ వ్యవహారంపై ఉత్కంఠ రేపుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కొండా మురళి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాభవన్లో జరిగిన భేటీలో ఇటీవల హస్తంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే పెండింగ్ బిల్లుల అంశంపై మాట్లాడేందుకే వచ్చామంటూ నేతలు చెప్పుకొచ్చారు. కూతురు సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు కొండా మురళి. ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదన్నారు. గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉందని, తాము కాంగ్రెస్లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు కొండా మురళి. నాకు సంబంధం లేదు, అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి, దానికి బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు ఏం మాట్లాడన్నా ప్లాన్ ఏరా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. దానికి నాకు సంబంధం. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యల అంశం కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ నివేదిక ఇవ్వటం త్వరలోనే పార్టీ హైకమాండ్ నిర్ణయం వెలువడొచ్చు. ఇలాంటి సమయంలో భట్టితో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటు వేస్తే తనపై కూడా చర్యలు తప్పవని భావిస్తున్న రాజగోపాల్ రెడ్డి అలర్ట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత కొండమురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు, మురళికి సంబంధం లేదు, నియోజకవర్గానికి సంబంధించిన ఆన్గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్. గతంలో మీ అందరూ తెలుసు, అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్ చేయకపోతే పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి అన్ననా అసెంబ్లీలో. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్ప నేను రాజకీయంగా గురించి కానీ అసలు విషయాలు నేను బట్టి గారితో మాట్లాడలేదు, నాకు ఆ పని మీద రాలేదు అసలు. కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రజాక్షేత్రంలో తాడో పేడో తేల్చుకునేందుకు కమలం దూకుడు పెంచింది. తాజాగా ఫీజు రీఎంబర్స్మెంట్ అంశంపై పోరాటం చేసింది. అలాగే 22A నిషేధిత భూములపై గులాబీ దళం జంగ్ సైరన్ మోగిస్తోంది. హస్తం మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఇప్పటికే అధికార మార్పు ఖాయమంటూ సర్వేలు కోడైకొస్తున్నాయి. గ్రౌండ్లో కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉంది. ఓటమి నుంచి తేరుకుని బీఆర్ఎస్ పుంజుకుంటోంది. బీజేపీ కూడా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే పనిలో ఉంది. అందుకే మార్పు ఉండొచ్చు, కానీ చేంజ్లో ఎవరి ఫ్యూచర్ ఉంటుందో ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ బీజేపీ నాయకులు అందెం